ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశ్వవస్తునామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 2026 వరకు ద్వాదశ రాశిలో 7వ రాశి ఉగాది వేళ విశేషంలో తులారాశి వారి జాతక బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాందా. జానకిరామ్ చూడు, నూతన సంవత్సరం ఉగాది గడియ ఎట్లా ఉన్నది, తులారాశి వారి జాతకం, ప్రయత్న, యోగం, బలం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం 2025 నుంచి 26 దాకా ఎలా ఉంది వారి జ్యోతిష్య బలం. ఈశ్వవసునామ సంవత్సరం, తరించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, ఇల్లు, జాగా, భూమిది చూడు. వారి జాతకంలో చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం తులారాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారి జ్యోతిష్య బలం చాలా వరకు శుభయోగం కలిసి ఉన్నదండి వారి జాతకంలో. ముఖ్యంగా వారి జాతకంలో 22 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 30 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్న వారికి చాలా శుభకరమైన యోగం ఉన్నదండి. ఇప్పుడు వారి జాతక బలానికి పంచమ స్థానం నుంచి వారికి 6వ స్థానంలో శని రాబోతుంది. చాలా వరకు శుభకరమైన యోగం అండి వారి జాతక బలానికి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. చాలామంది శనీశ్వరుడు అనగానే భయపడతారండి, కానీ శనిగ్రహం మంచి కూడా చేస్తే చాలా ఇబ్బంది కూడా పెడుతుంది, పెట్టాలని పెట్టదండి. ఆ ఇబ్బందులు పెడితే ఆ ఇబ్బందులను తట్టుకుని నిలబడే యోగం ఉంటే అనుకున్నది రాజయోగం కూడా ఇస్తుంది వాళ్ళకి. ఒక్కొక్కరికి రాజులు కూడా చేస్తుంది. అంటే మనది ఇది రాజకీయ రాజ్యం కాదు కాబట్టి, మనది ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి మంత్రులను చేసే అవకాశం ఉంది, ఎమ్మెల్యేలు చేసే అవకాశం ఉంది, ప్రధానమంత్రులను కూడా చేసే అవకాశం ఉంది. చాలా వరకు వారి పేరు మీద మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి. రాశి వారికి 2.5 సంవత్సరాలు ఉద్యోగ విషయంలో, విద్య విషయంలో, ధన విషయంలో, అలాగే గృహ విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో కలిసి వస్తుందండి. 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న వరకు తప్పకుండా కలిసి వస్తుంది. అలాగే 56 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 70 సంవత్సరాలు ఉన్నవారు కూడా కలిసి వస్తుంది. మధ్యలో మాత్రం 37 సంవత్సరాల నుంచి మాత్రం 37 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్నవారికి శని అంతర్దశ ఉంటుంది కాబట్టి వారికి ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. అలాగే వీరికి గురుబలం కూడా ఉన్నది, రాహుబలం కూడా ఉన్నది, కేతుబలం మాత్రం లేదు. నవగ్రహాలు, ఈ 3 గ్రహాలు చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి వీరికి. ఎక్కడ పోయినా 2.5 సంవత్సరాలు అంటే పంచాంగం మామూలుగా సంవత్సర పంచాంగం ప్రకారం అయితే 2.5 సంవత్సరాలు మంచిగా ఉంటుంది. అలాగే మాత్రం జీవిత యోగ బలం ప్రకారం చూడాలంటే మాత్రం వీరి జాతకానికి ఈ ఏజ్ నుంచి ఏజ్ వరకు 22 నుంచి 35 సంవత్సరాలు బాగుంటుంది. 13 సంవత్సరాలు వీరి జాతకానికి 54 సంవత్సరాల నుంచి మాత్రం 70 ఏళ్ళ వరకు మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా గురుబలం కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అధికార యోగం ఉంటుంది. వారు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. వారు ఎంత పెద్ద అధికారులైనా సరే అధికారుల ముందర ఈ అధికారం ఉన్నవారు అంటే ఉద్యోగస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆకర్షణ శక్తి ఉంటుంది, మాట చెల్లింపు ఉంటుంది. ఎక్కడ పోయినా వారు పోయిన పని సక్సెస్ చేసి వచ్చే అవకాశం ఉంది.